హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వాసు లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది వచ్చేసి ఉగాది రోజు ఈవినింగ్ రోజు అనమాట. ఏమంటే మేము గుమ్మేగారిపల్లికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా ఫంక్షన్లా అంటే ఒక పూజలాగా చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఇంకా అందుకోసం అయితే వెళ్ళామన్నమాట. చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇంకా అమ్మవారు అయితే ఊరేగింపుకి అయితే వెళ్ళిందనమాట. అంటే పొద్దున్న ఎర్లీ మార్నింగ్ వెళ్తుందనమాట. ఇంకా ఈవినింగ్ టయానికి ప్రతి ఒక్క ఇంటి గడప గడపకు వెళ్ళి వస్తుందనమాట అమ్మవారు. ఇంకా రాలేదండి. మేమైతే కాసుకొని ఉన్నాము, వెయిట్ చేస్తున్నాము. మా వానికి ఉన్నట్టుండి దొంగ భక్తి గుర్తుకొచ్చేసింది అనమాట. ఖాళీ అంటే వెలగలేదండి ఇక్కడ హోమము. వెలగనేని హోమంతో భలే గిరిగిర రింగారింగ రోజు అసలు తిరుగుతూ అన్నాడు అనమాట వాడు. ఇంకేమంటే భద్రంగా చూసుకొని ఉండాలి, లేదంటే ఏదో ఒకటి చేసేసుకుంటాడు వాడైతే. హర్షి పాప పేరు ఏం పేరు అడుగురా? ఏం పేరు? ఇడిసద్దు, పడిపోతాడు, తంతాడు వాడు. రా దిల్పి గాడిది. ఇంకా చూసినారు కదా, ఆ పాప పేరు అమ్ము అని పెట్టుకున్నాడు అనమాట పేరు. అబ్బా, వన్ ఫ్రెండ్షిప్ సన్న ఫ్రెండ్షిప్ కాదులేండి. ఇంకా అమ్మవారు అయితే వచ్చేసింది అనమాట ఊరేగింపు నుంచి. ఇంకా వానికి విష్ణుకి ఏమంటే కంటి రెప్పగా చూసుకొని లేదంటే ఏదో ఒకటి కరెంటు వైర్లు ఉన్నాయన్నమాట. నాకు ఇంకా భయము. ఇంకా వానికి ఏమైనా అయిందంటే ఇంకా నన్ను చంపేస్తారు మా నాయన మా అమ్మ. ఇంకా అమ్మవారు అయితే ఊర్లో నుంచి ఊరేగింపుచ్చుకొని బయటకైతే వచ్చేసింది అనమాట లోపలికి. ఇంకా ఇట్లా లోపలికి రాను అనేట్టుగా ఇట్లా వెనక్కి లాగేస్తుంది, చూసినారా? చాలా బాగుంటుందండి. కొంచెం నేనైతే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా డైరెక్ట్గా అట్లే వాల్యూమ్ చాలా తక్కువ పెట్టుకొని చూడండి. డ్రమ్స్ అవన్నీ చాలా సౌండ్ వస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది అనమాట ఇది అనేసి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా చూడండి. మీకు నా వీడియోస్ కన్నా నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. అన్నట్టు ఒక విషయం మర్చిపోయానండి. ఏమంటే ఇలా ఇది జరిగేటప్పుడు ఈరోజు అంతా ఇది జరుగుతాయి. రేపు అర్లీ మార్నింగ్ ఈ ఆటలు అనేది ఉంటాయన్నమాట. ఈ ఆటలు జ్యోతులు. నేనేమంటే నాకు జ్యోతులు అనేది తెలియదు అనమాట. నేను ఇంటికి వచ్చేసినాక తెలిసింది. లేదంటే ఆ బియ్యం పిండి జ్యోతులు అనేది మోస్తారంట. మేబీ చూడాలండి. నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అరిసిపప్పుతో మోపించాలన్నమాట. నాకు తెలియదు. నాకు అర్థం వచ్చినాక మళ్ళీ చెప్పింది అనమాట.
ఇంకా అంతేనండి. ఇంక అమ్మవారిని అయితే లోపలికి గుడి దగ్గర లోపలికైతే పిలుచుకొని వచ్చి ఇలా కూర్చొని పెట్టేస్తారనమాట. ఇంకా ముఖ్య వాళ్ళందరూ కూడా హ్యాపీగా ముక్కోవచ్చు అనమాట. హ్యాపీగా దర్శనం చేసుకోవచ్చు. ఇంకా హర్షి పాపని విష్ణువును అటు సైడ్ అట్లా నిలబెట్టి ఇంకా వీళ్ళకి కూడా ఫొటోస్ అవి తీసుకున్నాను అనమాట. ఇంకా అత్తమ్మ ఇక్కడ ఏమంటే బండి కోసము ఒక పూలహారం అయితే అడుగుతున్నారు. అప్పటికే పూలహారాలు చాలామంది కింద ఉన్న వాళ్ళు తీసేసుకున్నారు. ఇంకా చెండుమలతో కుట్టింటారు చూసారా, ఇవైతే ఉన్నాయి. ఇంకా ఆయనైతే ఇవి తీసిస్తానన్నాడు. ఇంకా బండి కన్నా పొడవు ఉన్నాయన్నమాట అవి. ఇంకా సర్లే అనేసి ఇంకా లోపల దేవి సామాన్ అడుగుదామన్నట్టుగా మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. మా విష్ణు కూడా చూసినారట పక్కన పులి ఎక్కడ వచ్చేస్తుంది అన్నట్టుగా చూస్తున్నాడు అన్నమాట. ఇంకా చూసినారా, ఇంకా చూసారా ఎట్లయితే వచ్చాడనమాట. అమ్మవారు అయితే చాలా అద్భుతంగా ఉన్నిందనమాట. ఎంత బాగుందో అమ్మవారు అయితే. ఇంకా చూసారా, ఇంకా ఇది ఎంట్రన్స్ అనమాట. ఇలా కలశం అయితే పెట్టారనమాట. కలశం పెట్టి ఇట్లా పెట్టారు. మేము లోపల వరకు వెళ్ళి అమ్మవారిని అయితే దర్శించుకున్నాం. చూసారా, మారమ్మ తల్లి అండి. చాలా బాగా చేశారనమాట పూజ అనేది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ముఖ్యంగా నేను ఇద్దరు పిల్లల్ని స్కూటీలో తీసుకొని వచ్చినాను అనమాట. ఇంకా ఆయన ఆ రోజు ఎక్కడికో వెళ్ళి ఉన్నారు. ఇంకా విష్ణు అయితే ఇక్కడ గంట కొడుతున్నాడు. ఇలాంటి బుజ్జి మెమరీస్ మీ పేరెంట్స్ దగ్గర మీరు చేసినారు లేదు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మేమైతే ఎక్కువగా చేసేవాళ్ళం అనమాట. గంట కనిపిస్తే చాలు అందదు కదా, పైన ఉంటుంది. మా పేరెంట్స్ని ఎత్తుకోమని చెప్పేవాళ్ళము. నాకు ఇక్కడ విష్ణుని చూసేసరికి అదే గుర్తుకొచ్చింది అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అంతేనండి, ఈ వీడియో ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నాను. మరొక వీడియో అయితే మీ ముందు ఉంటాను. టేక్ కేర్. ఇంకా ఈ వీడియో అయితే ఇంతట్లో ఎండ్ అయితే చేస్తున్నానండి. ఇంకా కమింగ్ వ్లాగ్స్ వచ్చేసి తిరుపతి వ్లాగ్స్ వస్తాయి. అంటే తిరుపతి ఎలా ప్రయాణం అయ్యేవన్నీ వ్లాగ్స్ వస్తాయి. అంతవరకు టేక్ కేర్. బాయ్.